పేరు జాహ్నవి అండి. జాహ్నవి ఏం చేస్తున్నారు? నేను వెలుగురేఖ మహిళా సేవా సంఘం ప్రెసిడెంట్. ట్రాన్స్జెండర్ వర్కర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు పిఠాపురమేనండి? మాది కాకినాడ జిల్లా, కాకినాడ అర్బన్లోకి వస్తుంది మాది. ఇక్కడ పిఠాపురం మా కమ్యూనిటీ మెంబర్స్ చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు పిఠాపురంకి దగ్గరే కదండి, మీకు ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గం కింద కాకినాడ వస్తుంది. అవునండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి, గెలుస్తారా లేదంటారా? మీరంటే ఖచ్చితంగా గెలుస్తారండి. ఖచ్చితంగా 1,00,000 పైనే మెజార్టీతో ఆయన గెలుస్తారు. ఆయన ఖచ్చితంగా మంచి సువర్ణ అవకాశం పిఠాపురం ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా ఆయన గెలుస్తారని అయితే మేము నమ్ముతున్నాము. అలాగే ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా గెలుస్తారు, అన్ని చేస్తారు కూడా. ఇప్పటికి వచ్చి మా ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా సపోర్టివ్గా ఇప్పుడు ఏ పార్టీ కూడా లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ అప్పట్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ట్రాన్స్జెండర్ కి, దివ్యాంగులకి కూడా 6,000 పెన్షన్, 2 సెంట్ల భూమిని ఇస్తానని ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కాబట్టి మేమందరూ కూడా ఖచ్చితంగా మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మేమందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన, ఈ కూటమి, బీజేపీ ఈ ప్రభుత్వాలకి మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. వీళ్ళు వస్తే మమ్మల్ని పట్టించుకుంటారు. ఎప్పుడు మాకు బెగ్గింగే కాకుండా సొసైటీలో మాకు ఒక విలువని గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాము. మ్యాక్సిమం మొత్తం 100కి 99.9% ఈ కూటమి ప్రభుత్వం వస్తుందని అయితే మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కానీ అంతకు ముందే కానీ మీ ట్రాన్స్జెండర్ అసోసియేషన్ కానీ మీ మెంబర్స్కి కానీ అసలు ఎలా ఉంటాయండి కష్టాలు అనేవి? ఎవరో ఏ నాయకుడు వచ్చి పలానా కష్టం ఉంది మేము మీకు తీరుస్తామమ్మా, మీకు మంచి సొసైటీలో మీకు మంచి ఆదరణ ఇస్తామమ్మా అని చెప్పి ఎవరైనా ఏ నాయకుడు చెప్పారు? చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వైజాగ్ మీటింగ్ పెట్టినప్పుడు మా కమ్యూనిటీ మెంబర్స్కి అవకాశం ఇచ్చారు. చాలా దుక్కులు మాట్లాడారు కూడా. మమ్మల్ని డైరెక్ట్ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చి మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ గారు హయాంలోనే జరిగింది. ఆయన క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు అది కూడా మా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మాట్లాడాము చాలా సార్లు. మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని పట్టించుకుని 3,000 రూపాయలు పెన్షన్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా మిగతా ఎవరు కూడా మేము చాలా సార్లు మా కమ్యూనిటీ అంతా కలిసి వైఎస్ గారు, జగన్ గారు ప్రభుత్వంలో కూడా మేము చాలా సార్లు ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాకంటూ మమ్మల్ని గుర్తించండి, మాకంటూ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుంటాము, దానికి సపోర్ట్ చేయండి, మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చాలా సార్లు అర్జీలు పెట్టడం జరిగింది. నేను కలెక్టరేట్ లో దగ్గరగా చాలా సార్లు 100 అప్లికేషన్లు పట్టుకెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఒక్క రేషన్ కార్డు కూడా మేము రప్పించుకోలేకపోయాం. జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కానీ, ఒక ఆధార్ కార్డు కానీ, ఒక గుర్తింపు కార్డు కానీ మేము అసలు ఏది కూడా తెచ్చుకోలేకపోయాం. ఒక్కటి మాత్రం పెట్టారు, ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డు అని. ఎందుకు ఉపయోగం లేదు ఆ కార్డు? అసలు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ అభిప్రాయం ఏంటన్నా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకైతే మాత్రం ఏమీ చెయ్యలేదు. నేను నిజంగా 100కి 100% చెప్తాను. మీరు స్టేట్ లో ఏ ట్రాన్స్ ఉమెన్ అడిగినా సరే వాళ్ళు అదే చెప్తారు. ఎవ్వరు కూడా లబ్ధి పొందలేదు. మేము 5 ఏళ్ళలో కాకినాడలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, వాళ్ళందరినీ గుర్తించారు. మేము మాత్రం మనుషులం కాదా? ట్రాన్స్జెండర్స్ మనుషులు కదా? ప్రతి ఒక్కళ్ళ ఓటు ఇంపార్టెంటే కదా? మరి మహా కోసం ఎందుకు ఆలోచించలేదు ఆయన? అంటే మీ ఓట్లయితే కావాలి కానీ మీరు అవసరం లేదంటారా? మేము అవసరం లేదనే కదా ఆయన ఉద్దేశం. మమ్మల్ని పట్టించుకోలేదు. కింద ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని ఏం సపోర్ట్ చేయలేదు. మేము చాలా సార్లు తిరిగాం కానీ ఎవరో మా కోసం సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మా బతుకు మారుతుంది ఖచ్చితంగా. ఈ బెగ్గింగే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారన్నారు చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ పెరుగుతుంది. మాకు సొంత ఇల్లు అంటూ, మా సొంత ఇంటిది మా కళ. మేము మాత్రం సొంత ఇంట్లో ఉండకూడదా? మాకు మాత్రం కమ్యూనిటీ పిల్లలు ఉండరా చెప్పండి? మేము కూడా బతకాలి కదా. ఇప్పుడు అందరినీ గుర్తించింది అయితే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఆయన మీద అపోజిషన్గా మీ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఆవిడ సింహాద్రి నాయుడు అనేది సంథింగ్ పేరు ఉంది, ఆవిడ డైరెక్ట్గా పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఇప్పుడు అపోజిషన్గా పోటీ చేయడం ఏంటంటారు? ఏంటిది అదంతా ఫేక్. ఏంటంటే సోషల్ మీడియా కోసం ఏదో ఫోటో ఫ్రేమ్ కోసం అన్నట్టుగా చేస్తున్నారు తప్ప ఆవిడకి ఎవరు కూడా, మేము ఎవరో ట్రాన్స్జెండర్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా, ఎవరు కూడా తిరగట్లేదు కదా. మేమందరూ కూడా జనసేనకే తిరుగుదామనే ఉద్దేశం మీద అనుకుంటున్నాము. జనసేనకే చేస్తాం. ఎంతమంది ఉంటారండి సుమారుగా మీ ట్రాన్స్జెండర్స్? స్టేట్ లో మన జిల్లాలో అయితే కాకినాడ జిల్లాలో 1,800 మంది ఉన్నాం. 1,800 మంది ఉన్నారండి.
స్టేట్ వైజ్ గా చూసుకుంటే ఎంతమంది స్టేట్ వైజ్ గా చూసుకుంటే 1,00,000 మంది పైనే ఉంటాం. అది ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి దాదాపుగా 1,00,00,000 వరకు ఉంటారంట. 1,00,00,000 వరకు ట్రాన్స్జెండర్స్ మరి మీ అందరినీ మేము అంతమంది ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించారు. ఇప్పుడు కూడా గుర్తిస్తారు. ఇంకా మంచి అవకాశాలు, సువర్ణ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, సొంతింటి కళ ఇవన్నీ కూడా మా అందరికీ నెరవేర్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఛాన్స్ అడుగుతున్నారు. మరి ఈ 5 ఏళ్లలో మీకు ఏం చేయలేదని మీరే చెప్తున్నారు. మీ ట్రాన్స్జెండర్స్ మరి సెకండ్ ఒపీనియన్ రెండోసారి అవకాశం అడుగుతున్నారు కదా, మరి మీరైతే అవకాశం ఇస్తారా లేదా? ట్రాన్స్జెండర్స్ అయితే సెకండ్ ఆప్షన్ ఏమీ లేదు. పక్కా మేము టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి వేద్దామని బ్లైండ్ గా స్టేట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయాము. ఎక్కడా కూడా మా వాళ్ళు ఎవరు జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎవరు క్యాన్వాసింగ్ వెళ్ళట్లేదు, ఎవరో తిరగట్లేదు. అది ఏంటండి, ఆయన నమ్మట్లేదు, ప్రజలే నమ్మట్లేదు. కనీసం మీరు కూడా నమ్మకపోతే ఎలా అండి? మేము అసలు మమ్మల్ని గుర్తిస్తే మేము నమ్ముదామేమో. మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు ఒక ఇల్లు ఇచ్చి, ఇంతమందికి ఇల్లు ఇచ్చారు, మేమెందుకు గుర్తు రాలేదు? మేము ఎందుకు గుర్తురాలేదు? చాలా మంది నేను ఎన్నో సార్లు కలెక్టరేట్ లో అర్జీలు పెట్టాను. నా ఫొటోస్ కూడా ఉంటాయి. నేను చెప్పేది అంతా కూడా రియాలిటీ. ఓకేనా? మీరు కావాలంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో భయం ఏమీ లేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, మరి పవన్ కళ్యాణ్ మీకు చేస్తాడని గ్యారంటీ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా మా కోసం డిస్కస్ చేశారు. అందులో మా పాయింట్లు కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోటాలో మమ్మల్ని పిలిచి 6,000 రూపాయలు పెంచుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే మాకు ఆహ్వానం ఇచ్చారు. మేము ఆల్రెడీ ఒకసారి కూడా ఆయన కలిసాము. ఎవరు ఎలా ఉన్నా, ఎంత మంది ఒక నాయకుడిని కలవాలంటే చాలా కింద ఉన్న వాళ్ళందరినీ తడుకుంటూ వెళ్ళాలి. అదే మేము పవన్ కళ్యాణ్ గారు కలవాలంటే మేము వచ్చామని ఒక కార్డు లోపలికి పంపించామంటే ఆయన ఖచ్చితంగా మమ్మల్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, మాతో డిస్కస్ కూడా చేస్తున్నారు. మాకు ఆహ్వానం అయితే చక్కగా మాకు గ్రీన్ కార్పెట్స్ పరుస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ వస్తాయి జనసేన పార్టీ వాళ్ళు. మిమ్మల్ని కనీసం పలకరిస్తున్నారు, మాకు మంచి పెద్దపేట వేస్తారు ఈ ప్రభుత్వం వస్తే అని మేము అందరూ కూడా ఉద్దేశపూర్వకంగా అయితే ఉన్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆ భగవంతుడి ఆశీస్సులు, మా ఆశీస్సులు ఉండాలని, నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, పిఠాపురంలో 1,00,000 పైనే మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు రావాలని హార్ట్ఫుల్ గా మేము కోరుకుంటున్నాం. మరి మీ ఎంపీ కింద శ్రీనివాస్ గారా, సునీల్ గారా? శ్రీనివాస్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకని ఆయనకి అవకాశం? పక్కా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పక్కా వేస్తారు అందరూ కూడా. యువకుడు, తెలివైన వాడు, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వాడు. టీ టైం ఉదయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడో ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండి ప్రజల్లో ఉండి ఆయన చేసే గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కళ్ళని డోర్ టు డోర్ టచ్ చేసుకుంటా ఉంటున్నారు ఆయన. ప్రతి ఒక్కళ్ళకి కూడా మా అందరికి హామీలు ఇచ్చారు. మా ప్రభుత్వం వస్తే ట్రాన్స్జెండర్లు అందరికీ కూడా మంచి అవకాశాలు ఇస్తానమ్మా, మీ అందరికి పక్క ఇల్లు ఇప్పిస్తానని చెప్పారు. అలాగే మా సొసైటీకి కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తానని చెప్పారు. ఇంకంతకంటే ఏం కావాలండి మాకు? సమాజంలో కొంతమంది మిమ్మల్ని తప్పుగా చూస్తారు, కొంతమంది మీలోని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంటే లాయర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, కొంతమంది చదువుకొని కొంతమంది టీచర్లు కింద పనిచేస్తున్నారు. అంటే ఎవరో కొంతమంది దారి తప్పి వాళ్ళ పరిస్థితులను బట్టి తప్పక పని చేయాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ స్థాయికి మించి కష్టపడి చదివి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఈ సమాజం కానీ ఈ ప్రభుత్వం కానీ గుర్తించలేకపోతుందంటారు. ఎందుకని అంటారు? తెలంగాణలో మా ట్రాన్స్జెండర్స్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. 2 డాక్టర్స్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్లో 2 డాక్టర్స్ ఉన్నారు. అక్కడ లాయర్లు ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు. పైన ఎంటైర్ స్టేట్లు అన్నిటిలోనూ కూడా ట్రాన్స్జెండర్స్ ముందంజలోనే ఉన్నారు. ఒక్క మన ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోనే ఆ అవకాశాలు లేవు. ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో మేమందరూ చదువుకున్న వాళ్ళమే. నేను బీకామ్ చేశాను. అలా మాలో చాలా మంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్న ఆశతో మేమైతే ఉన్నాము. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రాన్స్జెండర్లకు పెద్దపీట వేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారని మేమైతే ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు డిగ్రీ చేశారండి? నేను డిగ్రీ చేశాను. ఎక్కడండి? రాజమండ్రి. రాజమండ్రి ఏ కాలేజ్? అన్నయ్య యూనివర్సిటీలో చేశాను. ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ. ఆదికవి అన్నయ్య యూనివర్సిటీలో. కాలేజ్ అండి? కాలేజ్ ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్, కందుకూరి వీరేశలింగం గారి ఎయిడెడ్ కాలేజీలో చేశాను నేను. అది ఏ గ్రూప్ అండి? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. మరి కనీసం మీకు ఎక్కడ బయటకు వెళ్తే ఏదో జాబ్ చేయాలని అనే ఉద్దేశం కూడా? నేను జాబ్ చేస్తానండి. మా కమ్యూనిటీకే టెస్టింగ్స్ అవి చేస్తాను. ఒక చిన్న ఎన్జిఓలో నేను వర్క్ చేస్తాను. మా కమ్యూనిటీ అంటే ఆఖరికి మీరు కూడా ఎడ్యుకేటెడే, కానీ ఏంటంటే సమాజం అనేది మిమ్మల్ని గుర్తించట్లేదు అనేది గుర్తించడం అనేది కానీ చాలా శాతం మమ్మల్ని కొంచెం
మంచి స్థాయిలోనే చూస్తున్నారు. ఇన్నాళ్ళు కొంచెం చీప్ గా చూసేవారు. లేదు లేదు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే అందరూ మాలాంటి ఉద్యోగస్తుల వల్ల కొంచెం ప్రజల్లో మార్పు కల్పించాము, కలుగుతుంది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇంత మందిలోకి వచ్చి నిలబడి ఇలా మాట్లాడగలుగుతాను కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అది ఫైనల్ గా అయితే మీరు అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎమ్మెల్యే కింద గెలుస్తాడంటారా? ఖచ్చితంగా 100కి 100% ఆయన గెలుస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది? 1.5 మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా. 1.5 అందరు లక్ష లోపు చెప్పి మీరు 1.5 చెప్తున్నాను కన్ఫర్మ్ గా, డ్యామ్ షూర్ గా. ప్రతి ఒక్కళ్ళు కూడా గ్లాస్ గుర్తుపై ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ నాయకుడిని గెలిపిస్తారు. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మంచి రోజులు రాబోతున్నాయి. నియోజకవర్గం అంతా కూడా ఇప్పుడు పిఠాపురం అంటే ఇక్కడ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మొత్తం స్టేట్ లెవెల్, నేషనల్ వైడ్ పిఠాపురం అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతటి దాకా తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఫైనల్ గా గుర్తేంటండి? గాజు గ్లాస్ కదా. గాజు గ్లాస్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. పండు ముసలి కానీ చిన్న పిల్లల వరకు పవన్ కళ్యాణ్ అంటారు, గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగులుతుంది అంటున్నారు, మరి మీరేమంటారు దానికోసం? పగలమే, రెక్కలు ఇరిగిపోయి పక్క పోవాలేమో తప్ప గ్లాస్ పగలడం అనేది ఉండదు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కదా, గ్లాస్ ఎలా పగలుస్తాం. అది ఫైనల్ గా అయితే మీ ఎమ్మెల్యే ఎవరండి? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ.